తమిళ్‌లో 'ధనుష్‌కి' ఎంతైతే క్రేజ్ ఉందో, అదే క్రేజ్ తెలుగులో కూడా తన పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఈసారి తనే డైరెక్షన్ చేస్తూ లీడ్ రోల్ చేశాడు 'రాయన్' మూవీలో. కథ విషయానికొస్తే ఎలా ఉంది ఏంటని చెప్తున్నాను. తమిళనాడులో పక్కా మాస్ ఏరియాలో ఎస్‌జే సూర్య మరొకరు రౌడీ గ్యాంగులు చుట్టుపక్కల పోర్ట్‌లో వ్యాపారం నుంచి పలు దందాలు వీరిద్దరు చేస్తుంటారు. వీరిద్దరికీ వారి తల్లిదండ్రుల నుంచి వైరం ఉంటుంది. అలాంటి ఏరియాలోకి ఎక్కడి నుంచో చిన్నతనంలోని ఇద్దరు సోదరులు చెల్లిని తీసుకొని బతుకుతెరువు కోసం రాయన్ వస్తాడు. అదే మన హీరో అండి. అలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను ఏర్పాటు చేస్తూ జీవనం సాగిస్తాడు. ధనుష్ సోదరుడు సందీప్ కిషన్ అవారా తిరుగుతూ గొడవలు పడుతూ ఉంటాడు. మరో సోదరుడు కాలేజ్కి పోతూ ఉంటాడు. సాఫీగా సాగుతున్న రాయన్ కుటుంబంలో సందీప్ కిషన్ చేసిన ఓ తప్పిదం వల్ల ఎస్‌జే సూర్య అంటే తన పోలీసు ప్రత్యర్థి డాన్లా చంపేలా చూస్తుంది. ఈ గొడవల్ని ఆ ఏరియాకు కొత్తగా వచ్చిన పోలీస్ అధికారి ప్రకాష్ రాజ్ వచ్చాకే జరుగుతుంటాయి. ఆ తర్వాత రాయన్ ఎస్‌జే సూర్యతో తన గ్యాంగ్లో చేరమని ఆఫర్ ఇస్తాడు. మరి రాయన్ ఆఫర్కి అంగీకరించడా లేదా, ఈ గ్యాంగ్ గొడవలకు పోలీసు అధికారికి సంబంధం ఏంటి అనేది మిగిలిన సినిమా. ధనుష్ డైరెక్షన్ చేశాడు కాబట్టి మూవీ అయితే చాలా బాగుంది. అండ్ అదే కాకుండా ఒక హీరో యాక్ట్ చేస్తూ డైరెక్షన్ చేయడం అంటే చాలా కష్టం, అది మనకు కూడా తెలిసిందే. అండ్ ఈ మూవీకి అయితే నేను ఇచ్చే రేటింగ్ 5కి 2.5. మీరు కూడా ఒకసారి థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి, మూవీ చూడండి. హలో అండి, ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే కిందన బెల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.